వెల్కమ్ టు మై ఛానల్. బ్లాంక్ చెక్ ఇచ్చి సత్యంని అవమానించాలని చూసిన శృతి తల్లి శోభనకి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మీకు అప్కమింగ్ ఎపిసోడ్స్, మీకు రేపటి వీడియోలు ఇలా ఈరోజే తెలియాలి అంటే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక రోహిణి ఫ్రెండ్ విద్య అయితే విద్యాకి ఒక అతను ప్రపోజ్ చేస్తాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీతోనే లైఫ్ టైం ఉండాలి అనుకుంటున్నాను, మీ ఒపీనియన్ ఏంటి అని అడిగేసరికి నాకు ఒక 10 నిమిషాలు కావాలి, నా మనస్సాక్షిని అడగాలి అని చెప్పేసి పక్కకెళ్ళిద్ది. విద్య అలా పక్కకెళ్ళి మీనాకి ఫోన్ చేసిద్ది. పక్కకొచ్చి ఇంకా మీనాకి ఫోన్ చేసి, ఇంకా నేనైతే ఇలాగా చెప్పాను కదా మొన్న మీకు నాకు ఒక అతను ఇలా ప్రపోజ్ చేశాడు అని, ఇప్పుడు ఏంటి సమాధానం అని అడుగుతున్నాడు. అలాగే నా గురించి తన ఇష్టాలు మార్చుకోవడానికి మాత్రమే కాదు ఇంకా ఎన్నో విషయాల్లో త్యాగం చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడుగుతుంది. అడిగేసరికి, చూడు విద్య, ఏ విషయంలోనైనా సరే మనకి తొందరపాటు అనేది పనికిరాదు, కొంచెం వెయిట్ చెయ్యి. తను ఇంత మాట అన్నాడు కదా, తను నీ కోసం ఎంతవరకు నిలబడతాడో చూడు, అప్పుడు నువ్వు ఎస్ చెప్దువు. కానీ నువ్వు అంటే మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి తను ఇక్కడ దాకా వచ్చాడని అర్థమవుతుంది అని చెప్పేసి మీనా అలా గైడ్ చేస్తూ ఉంటే, అబ్బో మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి, చాలా బాగా చెప్పారు కూడా, అసలు మీరు ఇంత బాగా చెప్తారని నేను అనుకోలేదు, మీరు లవ్లో పెద్ద పట్టానే పుచ్చుకున్నట్టున్నారు అని చెప్పి విద్య అంటది. అదేం లేదు, జస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అంతే అని మీనా అంటది. సరే అండి, అయితే తను నా కోసం వెయిట్ చేస్తున్నాడు, నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేసి విద్య వెళ్ళిపోద్ది. ఇక మీనా ఏమో ఫోన్ పెట్టేసి, వీళ్ళ ప్రేమ మధ్యలో నేను నలిగిపోతున్నాను అని చెప్పి సరదాగా నవ్వుకుంటుంది తనలో తానే. ఇక విద్య ఏమో అతని దగ్గరికి వెళ్ళి నుంచుంటది. ఏం చెప్పింది మీ మనస్సాక్షి, అడిగారా, టైం తీసుకున్నారుగా అని చెప్పి అనేసరికి, అవును నా మనస్సాక్షి ఇంకొంచెం వెయిట్ చేయమంటోంది అని చెప్పి అనేసరికి, అబ్బా ఇంకెంతకాలం అండి, సరే ఇంకెంతకాలమైనా సరే నేను మీకోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తాను అని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్తాడు. చెప్పేసరికి, అలాగే ముందు దేవుడికి దండం పెట్టుకుందామా అని చెప్పేసి లోపలికి వెళ్తారు దేవుడి దగ్గరికి. ఇక మరోపక్క ఇక శృతి ఏమో వెయిటర్గా ఆర్డర్లు తీసుకుంటా ఉంటే శోభన అక్కడికి వచ్చి, ఏంటే నిన్ను అసలు నేను ఎలా చూడాలనుకుంటున్నాను, నువ్వు ఎలా చూస్తున్నావు, అసలు నువ్వు జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నావు, వెయిటర్ అవుదాం అనుకుంటున్నావు అంటే, చూడమ్మా నేను నచ్చిన పని చేసుకుంటున్నాను, నాకు నచ్చినట్టుగా ఉంటున్నాను, నువ్వు దయచేసి నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి గట్టిగా చెప్పేసరికి ఇంకప్పుడు శోభన ఏమో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అయినా నీతో కాదు, నేను ఎక్కడ తేల్చుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి డైరెక్ట్గా ఇంకా సత్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్తుంటే ప్రభావతి చూసి, వదిన గారు మీరా, రండి లోపలికి రండి అని చెప్పేసి ఆహ్వానించింది. అసలు మీరు మా అమ్మాయిని ఎలా మార్చేశారో మీకు ఏమైనా అర్థమవుతుందా, మీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా, మీరు ఇంట్లో 3 కోడళ్లతో సంపాదించింది కూర్చొని తింటున్నారా, అది ఇది అని నోటుకొచ్చినట్టు శోభన మాట్లాడేసరికి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా అంటే, ఈరోజు నా కూతుర్ని నేను అలా వెయిటర్గా చూసేసరికి నేను తట్టుకోలేకపోయాను, ఎంత దారుణంగా ఉందో తెలుసా పరిస్థితి, అది ఇది అని చెప్పేసి అనేసరికి, లేదు మీరు పొరపాటు పడుతున్నారండి, మేము మా ఇంట్లో ఉన్న 3 కోడళ్ళు ఉన్నారు, ఆ కోడళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా మేము తీసుకోము, 5 పైసలు కూడా తీసుకోము ఏనాడు కూడా, కావాలంటే ఇక్కడ ఉన్న ఇద్దరిని అడగండి, అలాగే అంతెందుకు మీ కన్న కూతురు శృతినే అడగండి, తను ఏం చెప్పుద్దో వినండి అని చెప్పనేసరికి, మీరు అలా మభ్యపెట్టడంలో మొట్టమొదటి స్థానంలో ఉంటారు కదా, అయినా ఇక్కడ మీరు ఏం చెప్తున్నారనేది వినడానికి రాలేదు, నేనేం చెప్తున్నాననేది వినండి, నా కూతుర్ని అలా పనిచేయించడానికి వీల్లేదు, కావాలంటే ఇదిగోండి బ్లాంక్ చెక్, దీని మీద ఎంత కావాలో అంత రాసుకోండి, అంతేగాని నా కూతుర్ని మాత్రం ఇలా పనుల్లోకి పంపకండి, నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అలా మాట్లాడేసరికి మీనా మాట్లాడిద్ది. అసలు మీరు ఏమంటున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా, ఆ పనికి తను ఇష్టపడే వెళ్తుంది, అంతే తప్ప మేము ఎవరం కూడా ఫోర్స్ చేయలేదు అనేసరికి, నువ్వు మాట్లాడుకు మీనా, అసలు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు అని చెప్పి అనేసరికి ఇక బాలు కోపం వస్తుంది. బాలు కోపం వచ్చి ఇంకా వచ్చి గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఇక ఆ మాటకి బాలుని ఆపుతాడు. అరే నువ్వు మాట్లాడుకురా, ఇప్పుడే నీ వల్ల చాలా గొడవలు అయినాయి, వద్దు మాట్లాడుకు, నేను మాట్లాడతాను అని చెప్పేసి ఇంకప్పుడు సత్యమే మాట్లాడతాడు. చూడమ్మా, అసలు ఆ వర్క్కి మేము వెళ్ళొద్దనే అన్నాము, తనే ఇష్టపడి వెళ్తుంది, తనే అర్న్ చేసుకుంటానంటుంది, పోన్లే నువ్వు చదువుకున్న పిల్లవు కదా వేరే జాబ్కి వెళ్ళు అంటే, లేదు నా భర్తతో కలిసి నేను అక్కడే వర్క్ చేసుకుంటాను అని చెప్పి వెళ్తుంది, మేము చెప్పాము కానీ తను వినలేదు అని చెప్పి అంటాడు సత్యం. అయితే ఇక అప్పుడు సత్యంని ఆపుతాడు. నాన్న నువ్వు ఒక్క నిమిషం ఉండు, ఆవిడతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న చెక్ తీసుకొని, ఏంటి ఇప్పుడు ఇది బ్లాంక్ చెక్,
ఇది మేము తీసుకొని నీ కూతుర్ని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోబెట్టాలి, అంతే కదా, సింపుల్. మరి దానికి ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు అని చెప్పి అనేసరికి దాని మీద కూర్చుంటాడు. కింద కూర్చొని ఇంకా చెక్ మీద, బ్లాంక్ చెక్ కదా, దాని మీద ఫస్ట్ 5,000 వేస్తాడు. 5,000 వేసేసరికి పక్కనే ఉన్న మనోజ్ ఏమో, ఒరే ఏంట్రా 5,000 వేసావు అని చెప్పి అనగానే, ఇంకా ఉండని నువ్వు అని చెప్పి పక్కన ఇంకో 0 పెడతాడు. 50,000 అయింది. ఇంకో 0 పెడతాడు. 5 లక్షలు అయింది. ఇంకో 0 పెడతాడు. 50 లక్షలు అయింది. ఇంకా 50 లక్షల దగ్గరికి వచ్చేసరికి టెన్షన్ మొదలైపోద్ది శోభనకి. వామ్మో ఇదేంటి 50 లక్షలు వేసాడు అని చెప్పేసి. సైనా పర్వాలేదులే అనుకుంటుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకో 0 పెడతాడు. ఇక ఆ 0కి 5 కోట్లు రా బాలు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోద్ది శోభన అయితే. ఆ తర్వాత ఇంకా అవ్వలేదు ఉండరా నువ్వు అని చెప్పి బాలు అని పక్కన ఇంకో 0 పెడతాడు. 50 కోట్లు అయింది. దాంతో ఇంకా ఒక్కసారిగా ఇంకా శోభన చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ చెక్ తీసుకెళ్ళి రోహిణి దగ్గర నుంచొని, పార్లర్ అమ్మ ఇప్పుడు ఈ చెక్ని మనం బ్యాంకులో వేస్తే మనకి డబ్బులు వస్తాయా అని చెప్పంటే, వస్తాయి, కాకపోతే ఇది 50 కోట్లు కదా, మరి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాలి అని చెప్పి అనేసరికి శోభన కంగారు పడిపోతుంది. ఇక ఆ మాటకి బాలుని ఆపిద్ది శోభన. ఒక్క నిమిషం బాలు, నా మాట విను అంటే, ఏంటి ఎందుకు కంగారు పడుతున్నారు, మీరే కదా బ్లాంక్ చెక్ ఇచ్చి మమ్మల్ని ఎంత కావాలంటే అంత రాసుకోమన్నారు అని చెప్పి అనేసరికి, లేదు అది నేను ఒక తల్లిగా అలా చూసేసరికి నా కూతుర్ని చాలా బాధేసింది, తన్ని ఎలా అయినా సరే అలా చూడకూడదు అనిపించింది, అందుకే ఇలా అన్నాను అంతే, వేరేలాగా ఏం కాదు అని చెప్పి అనేసరికి, మరి మేము చెప్తున్నాం కదండి అసలు ఆ విషయంలో మేమే ఇన్వాల్వ్మెంట్ లేదని అనేసరికి ఇక అప్పుడు శోభన అంటది, సరే అయితే ఒక పని చేస్తాను, నా కూతురికి అల్లుడికి ఒక రెస్టారెంట్ నేనే పెట్టిస్తాను, అప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీగా అందులో వర్క్ చేసుకోవచ్చు, ఓన్ కంపెనీలో చేసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు అని చెప్పి అంటది. ఓహో అయితే మా తమ్ముడితో మీరు రెస్టారెంట్ పెట్టించి ఇలాంటి బ్లాంక్ చెక్లు చాలా ఇచ్చి మళ్ళీ వాడిని మీ ఇంటి వైపు లాక్కోవాలని చూస్తున్నారా అని చెప్పి బాలు అంటాడు. నువ్వు ఉండరా బాలు, ఎప్పుడు ఇలాగా మాట్లాడతావు అని ప్రభావతి ఆపి, ఈ ఆఫర్ ఏదో బాగుంది వదిన గారు, చాలా బాగుంది, మీరే మీ అల్లుడికి కూతురికి చక్కగా రెస్టారెంట్ పెట్టిస్తే వాళ్ళిద్దరూ హ్యాపీగా వర్క్ చేసుకుంటారు అని చెప్పి అంటది. మరో పక్క సత్యమేమో, నువ్వు అలా మాట్లాడేకు ప్రభావతి, నువ్వుండు, ఎందుకంటే ఇది శృతికి అలాగే రవికి సంబంధించిన విషయం కదా, నువ్వు అలా కంగారు పడకు అని చెప్పి అంటాడు సత్యం అయితే. ఇక ఆ తర్వాత ప్రభావతి దగ్గరికి వచ్చి, సరే అయితే మీరే మా అల్లుడిని ఒప్పించండి, నా కూతుర్ని ఒప్పించే బాధ్యత నాది, వాళ్ళిద్దరు అలా సొంత దాంట్లోనే చేసుకుంటే నాకు ఎలాంటి ఫీలింగ్ ఉండదు కదా అని చెప్పేసి శోభన చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక ఆలోచనలో పడతారు ప్రభావతి అండ్ ఫ్యామిలీ అందరూ. మరి శృతి వాళ్ళ అమ్మ శోభన పెట్టిన ఈ కండిషన్కి ఒప్పుకుంటుందా, అలాగే ఈ ఆఫర్కి వాళ్ళు ఏం రకంగా రెస్పాండ్ అవుతారు, లేదా ఇంటికొచ్చి తన మామయ్య గారిని అవమానించినందుకు శృతి వాళ్ళ అమ్మ మీద ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. గుండె నిండా గుడి గంటలు ఈ సీరియల్కి సంబంధించిన అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీరు ఈ రోజే చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తేనే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కంప్లీట్గా మీకు వచ్చేస్తాయి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి లైక్ చేసి షేర్ చేయడం వల్ల మీకు ఇంకా ఫాస్ట్గా అప్డేట్స్ వస్తాయి. ఇక మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.